హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రణాళిక సంఘానికి సంబంధించి అంటే మనకి 5 year ప్లాన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలిసిన ఇండియన్ ఎకానమీలో ప్లానింగ్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మరి ప్లానింగ్ కమిషన్ అనేది మనకి 1950లో అనేది మనకి స్టార్ట్ అయిందండి. అలాగే 2014 ఆగస్టు వరకు అంటే 2015 జనవరిలో 1 నుంచి మనకి నీతి ఆయోగ్ వచ్చినంత వరకు కూడా మనకి ప్లానింగ్ కమిషన్ ఉంది. దీనికి సంబంధించి కనుక మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టాపిక్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోంచి. సో లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎస్ఐపిసి ఎగ్జామ్స్కి కానీ, ఎండోమెంట్ ఎగ్జామ్స్కి కానీ, లేదంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ అన్నింటికి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్వాక్రా పథకం ప్రారంభించిన సంవత్సరం ఏది అంటే మీకు క్వశ్చన్ సింపుల్గానే ఉంటాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు డీప్గా ఇస్తాను. 1978, 1982, 1983, 1989 అండి. చూడండి, 1982లో ప్రారంభమైందండి డ్వాక్రా స్కీమ్ అనేది. మనకి 6th 5 year ప్లాన్లో అంటే మనకి 6th 5 year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటికీ 1980 నుంచి 85 దాకా ఉందన్నమాట. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1982లో మనకి డ్వాక్రా అంటే మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు చిన్నపిల్లలకు అభివృద్ధికి సంబంధించినటువంటి పథకం మనకి డ్వాక్రా స్కీమ్ అనమాట. దీన్ని 1982లో స్టార్ట్ చేశారండి. కరెక్ట్గా ఇదే 1982లో మనకి మనకి ప్రణాళికల భాగంగా నాబార్డు ప్రారంభమైందండి. నాబార్డు అంటే ఏంటమ్మా, మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎపెక్స్ బ్యాంక్గా చెప్తారు దీన్ని. అలాగే ఇదే 1982లో మనకి ఏం జరిగిందంటే ఎగ్జిమ్ బ్యాంక్ స్టార్ట్ అయిందండి. ఎగ్జిమ్ బ్యాంక్ అనమాట. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్. సో మనకి నాబార్డు అనేది మనకి శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేస్తారండి. ఇది వచ్చేసి మనకి ముంబైలో ఉంది. అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చేసి కూడా మనకి ముంబైలో ఉందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని సూచించింది ఎవరంట? అమర్త్య సేన్, రాజకృష్ణ, మన్మోహన్ సింగ్ అండ్ జగదీష్ భగవతి అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ప్రొఫెసర్ రాజకృష్ణ అండి. వాస్తవానికి తీసుకుంటే మనకి భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు 5% దాటితే యాక్చువల్లీ 3.5 అనమాట. మనకు కొన్ని పుస్తకాలు 5 అని కూడా ఇస్తుంటారు. మరి హిందూ గ్రోత్ రేట్ అంటే భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండట్లేదు అనే ఉద్దేశంతోనే ప్రొఫెసర్ రాజకృష్ణ అనే అతను మనకి ఇది ఇచ్చారండి. మరి ఈ హిందూ గ్రోత్ రేట్ని దాటిన ప్రణాళిక ఏదైనా అడుగుతుంటారో మనకి ఇది కూడా 6th 5 year ప్లాన్ అండి. 6వ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి హిందూ గ్రోత్ రేట్ని అయితే మనకి దాటడం జరిగిందనమాట. మరి అమర్త్య సేన్ తీసుకుంటే ఈయన కూడా ఓకేనండి పాపులర్ ఎకనామిస్ట్ అండి. 1998లో ఈయనకి వెల్ఫేర్ ఎకనామిక్స్లో భాగంగా మనకి నోబెల్ అవార్డు అయితే వచ్చిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీఓటీలో మిగిలి వచ్చిన తొలి ప్రణాళిక ఏదంటే? బీఓటీ అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అర్థం. ఓకేనండి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండి. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే మనకి వాస్తవానికి తీసుకుంటే ఓకే ఏదైతే మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తాం కదా, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏం చేస్తాం, మనం గూడ్స్ని సర్వీసెస్ని చేస్తాం. ఓకేనా, గూడ్స్ని సర్వీసెస్ని. గూడ్ అంటే టచబుల్, విచ్ యూ కెన్ టచ్ ఆర్ కాల్డ్ గూడ్ అండి, విచ్ యూ కెనాట్ టచ్ ఆర్ కాల్డ్ సర్వీసెస్ అనమాట. ఈ గూడ్స్లో మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తామో ఇందులో వచ్చే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి సంబంధించిన డేటాను మనం ఓకేనండి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. అదే సర్వీసెస్లో చేసాం అనుకోండి బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారనమాట. అలా మనకి ఓకే బీఓటీలో మిగిలేదంటే మనకి 4th 5 year ప్లాన్ అండి. ఓకేనండి, 4వ పంచవర్ష ప్రణాళికలో వచ్చింది మనకి. ఎందుకంటే 3rd ప్లాన్ అనేది ఫెయిల్యూర్ ప్లాన్. యాక్చువల్లీ 3rd ప్లాన్ ఏంటి మనకి 51 నుంచి మనకి 56 వరకు, 56 to 61, 61 నుంచి 66. సో ఓకే మోస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ మనకి 1961 నుండి 66 వరకు ఉన్నటువంటి 3rd 5 year ప్లాన్. ఎందుకంటే ఆ టైంలో మనకి 2 యుద్ధాలు వచ్చాయి. మనకేంటి చైనాతోని, పాకిస్తాన్తోని. అలాగే 2 ప్రధానమంత్రులు మరణించారు. జవహర్లాల్ నెహ్రూ 1964లోనే, 1966లో మనకి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు అనమాట. సో మనకి 3వ పంచవర్ష ప్రణాళిక ఫెయిల్యూర్ అంటే 4వ ప్లాన్ వచ్చేసి మనకి సక్సెస్ఫుల్ ప్లాన్ అంటే కొంత సంవాట్ సక్సెస్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ప్రణాళిక కాలంలో మనకి వైట్ రెవల్యూషన్ కూడా ప్రారంభమైంది, ఆపరేషన్ ఫ్లడ్ కూడా స్టార్ట్ అయిందండి. సో 4th ప్లాన్లో మనకి సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మనకి ఓకే మిగులు కనిపించినటువంటి ఫస్ట్ ప్రణాళిక ఏదైనా మనకి 4th 5 year ప్లాన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూచనాత్మక ప్రణాళికలు ప్రారంభించిన తొలి దేశం ఏదండి మనకి? చూడండి, సూచనాత్మక ప్రణాళికలు అంటే ఇంగ్లీష్లో మనకి ఇండికేటివ్ ప్లాన్స్ అంటారనమాట. ఇండికేటివ్ ప్లాన్స్ని ప్రారంభించిన తొలి దేశం ప్రపంచంలో వచ్చేసి మనకి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ అన్నారండి మనకి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ అనమాట. మనకి ప్రణాళికలు ప్రారంభించింది ఎవరిని అంటే రష్యా. దీన్నే మనం సోవియట్ యూనియన్ అంటారు. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ అనేవారు ఒకప్పుడు, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేవారు యాక్చువల్ ఒకప్పుడు. 1991లో ఇది వచ్చేసి 15 దేశాలుగా విడిపోయింది. మరి ప్రారంభంలో ఉన్న ప్రణాళికలు ఏంటి భారతదేశంలో అంటే వీటిని ఎంపరేటివ్ ప్లానింగ్ అంటారండి. ఎంపరేటివ్ అంటే మనకి కేంద్రీకృత ప్రణాళికలు అనమాట యాక్చువల్లీ. అంటే మొత్తం అధికారం అంతా కూడా ఒకటే దగ్గర కేంద్రీకృతం అయింది. మొత్తం ప్రభుత్వమే చూసుకున్నది అనమాట. ప్రైవేట్ రంగానికి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండేది కాదు.
కానీ పివి నరసింహారావు గారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 8th 5 ఇయర్ ప్లాన్ అంటే 92 నుంచి 97 మధ్యలో జరిగిన 8th 5 ఇయర్ ప్లాన్లో ఏం చేశారంటే ఓకే ఈ ఫ్రాన్స్లో చెప్పినటువంటి సూచనాత్మక ప్రణాళికలు మనకి తీసుకోవడం జరిగిందనమాట. దీనిని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఓకే భారతదేశంలో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ కూడా మనకి ఇదే ప్రణాళికలో చేశారు. ఇన్ఫాక్ట్ 1991లో స్టార్ట్ అయ్యింది మనకి. సో దీన్ని ప్రారంభించారండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే రోలింగ్ ప్లాన్స్ అన్నారనుకో వీటిని మనకి నిరంతర ప్రణాళికలు అంటారు. ఇది వచ్చేసి మనకి స్వీడన్ నుండి తీసుకోవడం జరిగింది మనం. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీడ్ బ్యాంక్ పథకాన్ని ఏ కమిటీ సూచనల మేరకు ప్రారంభించారంట? లీడ్ బ్యాంక్ నరసింహ కమిటీ, గాడ్గిల్ కమిటీ, రంగరాజన్ కమిటీ అండ్ చక్రవర్తి కమిటీ అండి. వాస్తవానికి తీసుకుంటే ఈ 4 కూడా మనకి ఆప్షన్ లేదనమాట. ఓకే లీడ్ బ్యాంక్ పథకాన్ని మనకి సజెస్ట్ చేసింది ఎవరంటే మనకి ఓకే సో మరి ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్కి సంబంధించి మనకి తీసుకున్నది ఎవరంటే మనకి ఆప్షన్స్లో లేదు యాక్చువల్లీ. ఎవరంటే మనకి నారీమన్ కమిటీ అండి. ఓకేనండి నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించారండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి అంటే ఇంచుకి అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి సర్వీసెస్ వెళ్ళాలనే ఉద్దేశంతో మనకి దీన్ని ప్రారంభించారండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్తో ప్రారంభించారు. ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా ఒక బ్యాంక్ అనేది అనమాట దత్తత తీసుకుంటుంది, అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడం కాన్సెప్టే మనకి ఇది 1969లో ప్రారంభించారు ఈ స్కీమ్ని. నరసింహ కమిటీ ఏంటంటే మనకి చాలా రిఫార్మ్స్ ఇచ్చింది. 1991లో మనకి నరసింహ కమిటీని అపాయింట్ చేశారు. బ్యాంకింగ్లో డిజిటలైజేషన్ మనకు సూచించిన కమిటీ మనకి అది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హజారే కమిటీ రిపోర్ట్ల మేరకు ఎన్ని బ్యాంకులు జాతీయం చేస్తారంట? చూడండి హజారే కమిటీ వచ్చేసి మనకి అపాయింట్ చేస్తారండి. ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మనకి 10, 12, 14, 15 అండి 14 బ్యాంక్స్ అండి. భారతదేశంలో మనకి 14 బ్యాంకులు నేషనలైజ్ చేశారనమాట. ఎప్పుడంటే 1969లో. అంటే ఒక్కొక్క బ్యాంక్ యొక్క డిపాజిట్ ఎంత అంటే మనకి 50 కోట్లు. 50 కోట్ల డిపాజిట్ ఉన్నటువంటి ప్రతి బ్యాంకుకి సంబంధించి మనకి ఓకే మనకి నేషనలైజ్ చేయమని. నేషనలైజేషన్ అంటే ఏంటి? మనకి ప్రైవేట్ యొక్క ప్రాపర్టీని ప్రభుత్వం తీసుకుంటే దీన్ని నేషనలైజేషన్ అంటారు. అలాగే ప్రభుత్వం యొక్క షేర్ని కనుక ప్రైవేట్ వాళ్ళకి అయితే దీన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటారు, లేదా దీన్ని మనకి పెట్టుబడుల ఉపసంహరణగా చెప్తారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి అలా మనకి 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారండి అకార్డింగ్ టు ద హజారే కమిటీ రిపోర్ట్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి 1980లో మళ్ళీ ఏం చేస్తారంటే మరో 6 బ్యాంకులు నేషనలైజ్ చేస్తారు. ఇవేంటంటే మనకి 200 కోట్లు ఏదైతే మనకి వాటి యొక్క డిపాజిట్లు ఉంటే దానికి సంబంధించి చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఇవ్వండి మనకి ఎంసీక్యూలు. ఓకే ఈ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి ఈ వీడియోలో నేను ఇదివరకు కూడా కొన్ని ఎంసీక్యూలు చేశాను. మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్లో మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ టాపిక్తో కలుద్దామండి. వీలైతే చాలామంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కూడా చేయండి అని అడుగుతున్నారండి. సో కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను నేను, మంత్లీ వైజ్ చేద్దాము. మరి మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన బాలు ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు ఐక్యూ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోంచి లేదా ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యాప్లో ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. సో మీరు బాలు ఐక్యూ అని కనుక ఏ కోర్స్ దగ్గర అప్లై చేసినా యూ విల్ గెట్ 15% ఆఫర్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.